కొనేయడానికి ప్రయత్నం చేస్తే వస్తుంది అనేది అందరి భావన. ప్రయత్నం చేస్తే పోతారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నా పేరు మురళీ కృష్ణ. నేను సమాచార ప్రచార ఐక్య వేదికలో ట్రెజరర్గా ఉన్నాను. మనకు రాజ్యాంగము అనేది మన భారతదేశ ధర్మశాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న రోజు ఈ రోజు. అంటే మనకు దీనికంటే మునుపు మనకు అంటే ప్రజలు అంటే మనం పౌరులను ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు లేరు కాబట్టి అంత మన ప్రతినిధులం కాబట్టి మనకు ఇంతవరకు కూడా అంటే రాజ్యాంగం అమలు అయ్యే రోజు కంటే మునుపు కొన్ని వేల చరిత్రలు ఉన్న భారతదేశంలో ఎప్పుడు కూడా మన మన నీ అభిప్రాయం ఏంటి అని ఎవరు మనల్ని అడిగింది లేదు. అంతకుముందు మనకు రాజులు పరిపాలించారు, భూస్వాములు పరిపాలించారు, నవాబులు పరిపాలించారు, ఆంగ్లేయులు పరిపాలించారు. ఎక్కడ మన అభిప్రాయాన్ని ఎవరు తీసుకోలేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మన నుంచి వాళ్ళకి ఏం కావాలంటే మన నుంచి వాళ్ళకు డబ్బులు, పన్నులు పాలన, హక్కులు లేవు. మనకు కేవలం విధులే. వాళ్ళు చెప్పిన పనులు మాత్రమే మనం చేయాలా, మనకంటూ హక్కులు లేవు. ఇది రాజ్యాంగానికి మునుపు. మనం ఆంగ్లేయుల పాలన నుంచి మనం మేలుకొని కొన్ని వందల సంవత్సరాలుగా దాదాపు 200 ఏళ్లు కష్టపడి కొన్ని లక్షల మంది చచ్చి మనకు తెచ్చిచ్చిన స్వాతంత్రంతో మనకేం కావాలని ఆలోచించుకొని అలా ఆలోచించుకొని దాదాపు సంవత్సరాల కష్టపడి ప్రపంచంలో ఉన్న దాదాపు దేశాలలో వెతుకులాడి వాళ్ళు ఏం రాసుకున్న రాజ్యాంగాలన్నీ చూసుకొని దాంట్లో మంచి ఉంది చెడు ఉంది రెండు ఉన్నాయి. ఆ వాతావరణం తగ్గట్టు దాంట్లో ఇండియాకి ఏం పనికొస్తుంది, ఇండియాలో ఉన్న భౌగోళిక స్వభావం చాలా వేరు. ఇప్పుడు అరబ్ దేశాలు ఉన్నాయి, అక్కడ ఒక మత ప్రాతిపదిక ఎక్కువ ఉంటుంది. ఇండియా అలా కాదు. ఇండియాలో అన్ని మతాలు వచ్చి చేరాయి. రకరకాల భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. మంచు ఉంది, ఎడారు ఉంది, సస్యశ్యామలం ఉంది, క్షామం ఉంది. అన్ని రకాల భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఏవైతే బాగుంటాయనేది ఒక్కొక్కటి తీసుకొని దాంట్లో మంచి తీసుకొని ఒక తయారు చేసుకుని దీనికి దాదాపు సంవత్సరాలు కష్టపడ్డారు. ఆ కష్టపడినది కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి పంపించారు. అయ్యా మేము ఇది పెడుతున్నాము, దీనిలో ఏవి మంచిది ఏవి చెడు మాకు మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. ఇది అంబేద్కర్ గారు ఒక్కరు చేయలేదండి. అంబేద్కర్ ఒక టీం ఉంది, భారత రాజ్యాంగ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీలో దాదాపు 250 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి చేసిన పని ఇది. మొత్తం ప్రపంచంలో ఉన్న దాదాపు అప్పటికి 200-300 దేశాల నుంచి రాజ్యాంగంలో తీసుకుని దాంట్లో వీళ్ళు క్రోడీకరించుకొని అన్ని రాసుకొని పెట్టి మళ్ళీ ఈ రాసినది మళ్ళీ ప్రజల మధ్యలో పంపించి దీంట్లో ఏమైనా సవరణలు ఉన్నాయని అడిగారు. అడిగితే దాదాపు 5000 సవరణలు వచ్చాయి మొత్తం ఇండియా నుంచి. దాదాపు 3 నెలలు 6 నెలల టైంలో మళ్ళీ దాంట్లో దాదాపు 3000 సవరణలు చేశారు. అంత తయారు చేసి కూడా కింద ఒక మాట అన్నారు, అయ్యా మేము ఇప్పుడు మా తెలివి కాడికి మా పరిస్థితుల కాడికి మేము ఇలా రాసుకున్నాం, మేము ఇలా రాసిస్తున్నాం అయ్యా మీకు అంటే ప్రతినిధిగా అంబేద్కర్ గారు చెప్పారు. భవిష్యత్తులో ఇలా ఉండాలని ఏం లేదు, పరిస్థితులు మారుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు అనుకూలంగా ఉంటే మార్చుకోవచ్చు అని చిన్న క్లాజ్ కూడా పెట్టారు. మన భవిష్యత్తు గురించి వాళ్ళంతా ఆలోచించారు. ఇది రాజ్యాంగం అంటే. ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఒక హిందూ ధర్మం పాటించాలి. హిందూ ధర్మాన్ని ఇస్లాంలో ఉన్న అతను పాటించాల్సిన అవసరం లేదు. ఆ లెక్కలు ఎవరు కాదడం. అలాగే ఇస్లాంకి సంబంధించిన ధర్మం కూడా మిగతా వాళ్ళు పాటించాలని నియమాలు ఏం లేవు. క్రిస్టియన్ కూడా అంతే. క్రిస్టియన్ ఆ ధర్మాలని ఆ మత ధర్మాలని మిగతా వాళ్ళు పాటించాలని ఏం లేదు. కానీ హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఇస్లాం అంటే ముస్లిం అయినా ఎవరైనా పాటించాల్సిన ఏకైక ధర్మం భారత రాజ్యాంగ ధర్మశాస్త్రం. ఇది ఒక్కటే మనం ఇక్కడ ఎలా బతకాలో మనం ఏం చేయాలో నిర్దేశించేదంతా కూడా భారత రాజ్యాంగం. ఇటువంటి దాన్ని ఎవరి చేతులు పెట్టాలి? మనం ఎలా బతకాలో, మనం ఎలా బతికితే బాగుపడతామో, ఎలా అమలు చేస్తే మనలో ఉన్న దొంగలు శిక్షింపబడతారో, న్యాయం దొరుకుతుందో, మనకు సమాన అవకాశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పే ఈ గ్రంథాన్ని అంటే ఈ అమలును ఈ పద్ధతిని ఎవరి చేతిలో పెట్టాలి? మంచోడా చెడ్డోడా? మంచోడు అంటే ఏంటి? మంచోడు అంటే ఏంటి? చెడ్డోడు అంటే ఏంటి? దాంట్లో ఉన్నవి ఇప్పుడు మీరు సమాధానం చెప్పకుండా ఎట్లా? మనం బతికేదే రాజ్యాంగంలో. రాజ్యాంగాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? మనం అంటే ఈ అమలు చేసే పద్ధతిని ఎవరి చేతిలో ఉండాలి? మంచోని చేతులు ఉండాలా, చెడ్డోని చేతులు ఉండాలా? మంచోడు అంటే ఆ స్థానంలో ఏదైతే అతను నిర్ణయించిన స్థానంలో అక్కడ ఏం చేయాలని నిర్దేశించబడి ఉంటుందో రాజ్యాంగం చెప్పింది. అది నీకు నాకు పద్ధతులు కావాలి. ఒక ఎమ్మెల్యే ఏం చేయాలనేది రాజ్యాంగంలోనే ఉంది. ఒక ఎంపీ ఏం చేయాలనేది రాజ్యాంగంలో ఉంది.
ఇక్కడ ఉండే ఒక స్వీపర్ కూడా ఏం చేయాలో కూడా రాజ్యాంగంలోనే ఉంది. ప్రతిదీ అక్కడ రాజ్యాంగంలో ఏదైతే రాసి ఉందో అలా చేయకుండా వాడి కోసం చేసుకుంటే దొంగడు చెడ్డోడు లెక్క. అది ఉన్నది ఉన్నట్టు అమలు చేస్తే మన కోసం పని చేస్తున్నాడు మంచోడు. డబ్బులు మనవే, పద్ధతులు మనవే. ఆ రాజ్యాంగం రాసుకోవడానికి మనకు పట్టిన కాలం దాదాపు 300 ఏళ్ళు. 300 ఏళ్ళు నానకు సంకరాకి కొన్ని లక్షల మందిని పోగొట్టుకొని ఈ దేశం తెచ్చి రాసి పెట్టుకుంటే ఆ పెట్టుకునేది అమలు చేసుకోనికి లేదా? అమలు చేసుకునే బాధ్యత ఉంది మనదే. 70 ఏళ్ళే దాదాపు అయింది. రెండో తప్పులు ఏం జరిగింది? దీన్ని కొంచెం అది ఆయన పుణ్యమే. కొంచెం దారులు కట్టినాడు అక్కడక్కడ దొంగలు తాడుకోకుండా పక్కన మొక్కలు సక్సెస్ చేసేటప్పుడు ఆడి చేస్తే ఈడికి మన కర్మ మనదే అనిపిస్తున్నాం. పక్కన మీద ఏళ్ళు పెట్టి చూపేవు. దుడ్డు తీసుకుంటున్నావు కాబట్టి వాడు దుడ్డు తింటున్నాడు. ఒక ఎలక్షన్ ముందే వాళ్ళని డబ్బులు వస్తున్నాడా? ఏం లే, 5 ఏళ్ళు సాకుతున్నాడు ఒక్కొక్క ఊరిని. లక్షలు ఖర్చు పెట్టలేడు. ఆయనకే ఊకొచ్చినా దొంగతనం చేయకముందు నువ్వు దొంగతనం చేసేటప్పుడు మాట్లాడకపోతుంది, దొంగతి నీకు పంచేటప్పుడు మాట్లాడకపోతుంది. దొంగ పైన కూర్చున్న తర్వాత దొంగతనం చేసుకోవడానికి అంటే తప్పే ఉంది. సిన్సియర్ గా మాట్లాడుకుంటే, నిజంగా మాట్లాడుకుంటే మనదే తప్పు. సగం మనం నమ్మి పెట్టిన వాళ్ళు చేయకుండా వాళ్ళ తప్పు, సగం మన తప్పే. మనమేమి ఇక్కడ చేయకుండా జెండాలు ఎగరేసుకొని చప్పట్లు కొట్టుకొని సీట్లు పంచుకుంటే కానీ ఇది ఈ గౌరవం మనం ఎవరికి ఇస్తున్నామంటే ఒక 200 ఏళ్ల కిందట వాళ్ళు కొన్ని లక్షలు చనిపోయారు కదా, వాళ్ళకి ఇచ్చే గౌరవం. మనది ఏం లేదు. ఒక 200 ఏళ్ల తర్వాత ఒక్కడు ఎగరేసినా మనకు ఇంత కూడా తగలదు. ఎందుకంటే మనము ముడుచుకొని కూర్చున్నాం. మంచివాడు ఎన్నికలు నిలబడండి. వాడు గెలుస్తూ అలా గెలుస్తా పక్క పెట్టి ఫస్ట్ మీరు గెలవండి. మంచివాడు ఎన్నికలు నిలబడండి. నిలబడమే మీరు గెలవడం, అంతేగాని దొంగల ఎన్నికల నా కులమోడు నా మతం